దేవునికి స్తోత్రం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, ఏకీభవిస్తున్న సహోదరి మండలకు అందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తూ రాత్రికాల ప్రార్థనకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనము చదువుకుందాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదానియందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. కక్ష చేతనైనను వృధాత్స్యం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగినడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయండి. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఏ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులు అగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యమును చేయడి. అట్టి జన్మ మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినము నాకు అతిశయ కారణం కలుగును. మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలను నేను పానార్పణముగా పోయిబడినను. నేను ఆనందించిన మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనంది నాతో కూడా సంతోషించుడి. నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తం తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములు చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసును. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపవాలని అనుకొంచున్నాను. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడినైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరు కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడే విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండను, కానీ దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తం, నాకున్న దుఃఖం తగ్గించు నిమిత్తం అతన్ని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణంనైనా లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందంతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని కనపరచుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధ వాక్యం మనం చదువుతున్నప్పుడు మనకు చాలా చక్కగా అర్థమవుతుంది కదండి. దేవుని యొక్క పనిలో మనం ఎలా ఉండాలనేది ఏ విషయంలో కూడా కానీ ఏక మనస్సు కలిగి ఏక ప్రేమ కలిగి దేవుని యొక్క కృపను బట్టి ఏక మనస్కులుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవారుగా ఒక్కదాని యందు మనసుంచుచు
సంతోషం దేవుని యొక్క కృపను బట్టి మనం దేవుని పనిలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కక్ష చేత కాకుండా, వృధాస్యం చేత కాకుండా, వినయంగా మనసు కలిగి ఒకరినొకరు యోగ్యుని అంచుకుంటూ దేవుని పనిలో ఎప్పుడు ఏకభావం కలిగి జీవించాలని దేవుడు ఫిలిప్పీలకు అపొస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్న రీతిగా మనకు కూడా రాత్రికాల సమయం మందు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క రక్షణను పౌలు గారు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ నేను మీ యొద్ద లేని ఈ కాలమందు దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క కృపను మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా భయముతో వణుకుతో మన సొంత రక్షణ అనేది కొనసాగించుకుంటూ బ్రతకాలి. దేవుడు ఎల్లప్పుడూ మనం చూస్తున్నాడని భయంతో మనం బ్రతకాలని, అలాగే మనము ఎలాంటి మనుషుల మధ్య ఉన్నామంటే మూర్ఖమైన వక్రజనం మధ్య ఉన్నాం కనుక మనము ఎలా ఉండాలని దేవుడు చెప్తాడంటే నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనిందులుగా, దేవుని కుమారులు అగునట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యంలో దేవుని వాక్యం చేత పట్టుకొని పరిశుద్ధ మార్గంలో నడవాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి ఆయన పనిలో కూడా దేవుని పనిలో తిమోతియు కానీ ఎపఫ్రఫు దేవుని ఇంకొక వ్యక్తి కూడా ఎపఫ్రొదితును వారు కూడా దేవుని పనిలో ఎంత చక్కగా ఉన్నారని కూడా పౌలు గారు వివరించారు. నేడు మనం కూడా అంతటి గొప్ప జత పని వారిగా క్రీస్తు నామని మహిమపరచువారిగా ఉండాలని దేవుడు వాక్యమును బట్టి మనల్ని కూడా కోరుతున్నాడు కనుక అటు రీతిగా జీవించాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడగు నా తండ్రి, జీవమగల దేవ, జీవాధిపతి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయించి తండ్రి, ఈ రాత్రి వేళకు నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా భద్రపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. మీరు దయాళుడు ప్రభా. అయా యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండున నీ వాక్యం బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నా రాజుమైన దేవాన్ని నే గణపరిషదును ప్రభా. దయతో తండ్రి ఉదయం నుంచి ఈ క్షణం వరకు నేను చేసిన ప్రతి ఒక్క దోషాన్ని, పాపాన్ని, అతిక్రమాన్ని, నా క్రియలను బట్టి, నా ఆలోచన, నా తలంపులు, నా ప్రవర్తన బట్టి మీకు ఆయాసకరంగా నా మార్గం ఏమైనా కనిపించి ఉంది ప్రభు. దయతో క్షమించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. పరిశుద్ధపరచని ప్రభా, మీరే పవిత్రపరచమని వాసన వేడుకుంటున్నాను ప్రభా. కన్న తండ్రి మీకే దావీదు కీర్తనకర రీతిగా నా పాపం, నా అతిక్రమం నీ ఎదుట కనిపిస్తున్నాయి ప్రభు. నీకు తెలిసే ఉన్నాయి ప్రభా. నీ సోపుతో మమ్మల్ని కడుగు తండ్రి. హిమము కంటే తెల్లగా మార్చు తండ్రి. విరిగి నలిగిన హృదయాన్ని మీరు అలక్ష్యం చేయరు ప్రభా. వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవ, ఆదరణకర్త దేవ, మీ సన్నిధి మాకు కావాలి. ప్రార్థించడం నేర్పించండి. ఆత్మ సంబంధంగా బ్రతకడం మాకు నేర్పించు తండ్రి. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, రాత్రికాల సమయం మందు ప్రభా అయ్యా మీరు మాట్లాడిన పరిశుద్ధ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. నేడు సంఘాలను మీరు దీవించండి. సంఘ విశ్వాసులు కాపాడండి. మేమంతా ప్రభా ఏకభావం కలిగిన వారుగా, అయా ఏక మనస్సు కలిగిన వారుగా, ఏక హృదయం కలిగిన వారుగా నీ పనిని ప్రభా కక్ష చేత కాదు కానీ, వృధాశయం చేత కాదు కానీ ప్రభా నీ నామానికి మహిమ కలుగునట్లు మేము పని చేయటకు, నీ పనిలో పాలిభాగస్తులుగా ఉన్నట్లు సహాయం చేయమని క్రీస్తు నామం నడుతున్నాం ప్రభా. బాధ్యతగా, విశ్వాసంగా, నమ్మకంగా చేయడం మా అందరికి నేర్పించు ప్రభా. నేడు సంఘాలు మీరు దీవించండి. నీ పరిచర్య చక్కగా జరుగునట్లు దీవించండి ఆయన. నీ చిత్తం పరలోక రాజ్యం నెరవేర్చండి. ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి మీ నామానికి మహిమ పొందుకో తండ్రి. స్తోత్రాలైనా సకల పరిశుద్ధులు మీరు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఇదిగో విశ్వాసులు మీరు కాపాడు దేవుడు ప్రభా. అయ్యా వక్రజనం మధ్య ఉంటున్నాం, మూర్ఖతరమైన వారి మధ్య ఉంటున్నాం. మేము ఎప్పుడు ప్రభా మరి నా తని గొప్పవారం కాదు, కేవలం నీ కృపను బట్టి ఇలా బ్రతుకుతున్నాం ప్రభా. మీరు ఇచ్చిన సొంత రక్షణ వ్యర్థం చేసుకోకుండా ప్రభా, భయముతోనూ వణుకుతోనూ ప్రభా, భయభక్తులతో ప్రభా, నిరపరాధులుగా, నిష్కలంకులుగా నీ కుమారులు అనుబడినట్లు మేము బ్రతుకున్నట్లు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభు. మర్చిపోకుండా తండ్రి మా హృదయంలో మీ హృదయమైన పలక మీద నీ వాక్యం రాసుకున్నట్టు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రాలైనా కాపాడు తండ్రి. ఇదిగో నేను నశించిపోతున్న నా దేశం ప్రజలను మీరు కాపాడమని పాసను వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రాలైనా కన్న తండ్రి. మరి ప్రత్యేకంగా ఈ కల్వరి కిరణాల పరిచర్ని బట్టి మీకు వందనాలు తండ్రి. పరిచర్ని మీరు దీవించు తండ్రి. ప్రభా ఈ పరిచర్ని నడిపిస్తున్న దైవజన మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఈ పరిచర్య నీ నామానికి మహిమకరంగా జరిగినట్లు మీరు దీవించు తండ్రి. నీ శక్తి చేత, నీ బలము చేత, నీ నామానికి మహిమకరంగా జరుగునట్లు దీవించు దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు ప్రభా. ఇదిగో నాయన
నాయన మా ఆత్మీయ సహోదరులు మీరు బలపరచండి, ఏకీభవిస్తున్నారు ప్రార్థన వింటున్న వారిని మరింతగా మీరు దీవించు తండ్రి. ఆత్మ సంబంధంగా బలపరచండి, ఏ ఒక్కరు వెనుదిరుకున్నా మీరు కాపాడవల క్షేమం దయచేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఇదిగో నా దేవ, మరి సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కార్యం చేయి తండ్రి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. అయ్యా మీ చిత్తంలో ప్రభా మరి తగిన కాలంలో గర్భఫలం ఇస్తారు ప్రభా. గర్భఫలం కోసం కంటే అంతకు మించి నిత్య జీవం కోసం నా సహోదరులు అందరూ మేమందరం బలపడినట్లు మీరు కృప చూపించు తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. మరి నీ చిత్తమైన బిడ్డల ప్రభా తగిన కాలం మీరు దయచేస్తారు. విశ్వాసం ఉంచుతారు నా స్నేహితుల విషయంలో, నా ఆత్మీయ సహోదరు శ్రీదేవి వినేష సిస్టర్ విషయంలో, అయ్యా నా విషయంలో నీ పాసలకు మరుపెడుతున్నాం. జేసీ సిస్టర్ విషయంలో కూడా మీరు కార్యం చేయమని, గర్భల విషయంలో మీరు కృప చూపించమని క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి కుటుంబాల క్షేమం కొరకు మొరపెడుతున్నాను ప్రభా. తండ్రి నేడు ఎంతోమంది భార్యల చేత బాధింపబడుతున్న భర్తల చేత బాధింపబడుతున్న భార్యలు చాలామంది ఉన్నారు అయ్యా. చాలామంది కుటుంబాలు భర్తలు త్రాగుబోతనం వల్ల, తిరుగుబోతనం వల్ల, వ్యభిచారం వల్ల, సోమరిపోతు వల్ల అయ్యా బిడ్డలు తల్లులు ఎంతోమంది వేదన పొందుతున్నారు. నైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క సహోదరులు ప్రభా, అయ్యా నా ఇరువురు సహోదరులు, నా ఆత్మీయ సహోదరులు, నా సంఘంలో ఉన్న ఎంతోమంది సహోదరులు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి ఉండగా వారందరినీ మీ పాసలు సమర్పిస్తున్నాను ప్రభా. వారిని మీరు దర్శించండి. ఈ రాత్రికాల సమయంలో వాళ్ళ భర్తలతో మీరు మాట్లాడి, వారి భార్యలతో మాట్లాడి, ప్రతి కుటుంబంలో ప్రభా భార్యాభర్తల మధ్య మీ ప్రేమను నమ్మకం ఉంచమని వేడుకొంచున్నాను ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేటి దినంలో స్త్రీలు బలహీన ఘట్టమని ఎరిగి ప్రభా అపవాది అయ్యా ప్రభా బలహీనపరుస్తుండగా అలా ఉంచుక తండ్రి. అపవాదికి లోబడకుండా ఆనాడు హవ్వలాగా మోసపోకుండా తండ్రి అయ్యా పరిశుద్ధులుగా, ధైర్యవంతులుగా, నీ నామానికి మహిమకరంగా కుటుంబాల్లో గృహ పరిపాలన జ్ఞానవంతులుగా ఉండినట్లు మా స్త్రీలను మీరు దీవించమని నీ పాసలు వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభా. అదేవిధంగా నా తండ్రి మీరు కార్యం చేయబోతున్న తండ్రి స్తోత్రాలు. యవనస్తుల క్షేమం కొరకు మొరపెడుతున్నాను ప్రభా. నేటి బిడ్డలు ప్రభా, ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డలు ప్రభా, అయా కాలేజీకి వెళ్తున్న బిడ్డల ప్రభా, స్కూల్స్కి వెళ్తున్న పిల్లల ప్రభా, ప్రతి బిడ్డ చుట్టూ మీరు కంచివై తండ్రి క్షేమకరంగా తీసుకుని నడిపించు నాయన. దుష్టుని చేతిలోంచి మీరు కాపాడు తండ్రి. మనుషుల యొక్క మనస్తత్వాలు మీరు మార్చమని పాసలు వేడుకొంచున్నాను దేవా. మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా ఎంతోమంది ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో క్షేమం దయచేయండి. వాహనం నడుపుతున్న వారిని మీరు దీవించండి ప్రభా. డ్యూటీస్కి వెళ్ళి వస్తుండగా, కష్టపడి తిరిగి వస్తుండగా క్షేమకరంగా నడిపించు తండ్రి. వాళ్ళ ప్రయాణంలో తోడునండి. వ్యవసాయం చేసే వాళ్ళు, కూలి పని చేస్తున్న వాళ్ళు ప్రభా, అయ్యా ఎన్నో పనులు ప్రభా వాళ్ళకి తగిన పని వాళ్ళు చేస్తుండగా క్షేమం దయచేయమని పాసలు వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలు తండ్రి. కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. విదేశాలు ప్రభా, ఎన్నో గ్రామాలు, పట్టణాలు, దేశాల్లో ప్రభా అయ్యా అనేక మంది ఆత్మ నశించిపోతున్నాం. మీరు కాపాడుతండి. మనోనేత్రాలు తెరవండి ప్రభా. అయా ఉగ్రత నుంచి తప్పించి దేవుడు మీరు మాత్రమే రక్షణ పొందినట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా వృద్ధులను బట్టి, అయా విధవరాలను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను విడిచిపెట్టకుండా ఆదరించే కుమారులుగా, కుమార్తెలుగా దీవించండి. వాళ్ళ హృదయాలు జాలు పుట్టించండి, దయ పుట్టించండి, ప్రేమ కలిగించమని వేడుకొంచున్నాను అయినా. స్తోత్రాలనైనా కఠినమైన మనస్తత్వం ప్రతి ఒక్క బిడ్డలోంచి వాళ్ళని తొలగించు తండ్రి. మీకే స్తోత్రాలనైనా. వృద్ధుల క్షేమం దయచేయండి. విధవరాల కుటుంబాలు మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. గర్భిణీ శ్రేణి బాలింతలు మీరు దీవించు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా సహోదరులు, స్నేహితులు గర్భవతులుగా, బాలింతలుగా ఉండగా తండ్రి మీరు క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అనారోగ్యంతో ఉన్న వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. వారి నిమిత్తం మీకు క్రీస్తున్నాను అడుగుతున్నాను. కార్యం చేయి తండ్రి ప్రభా. ఎంతోమంది క్యాన్సర్లతో, ఎయిడ్స్లతో, పక్షవాతంతో బాధపడుతున్నారు. మీరు స్వస్థపరిచినైనా. బీపీలు, షుగర్ నుంచి విడుదల దయచేయి తండ్రి. మీకే స్తోత్రాలనైనా. ప్రత్యేకంగా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన వినీత్ కుమార్ బాబుని మీరు స్వస్థపరుస్తున్న దేవ స్తోత్రాలనైనా. స్నితికా గ్లోరీని మీరు స్వస్థపరుస్తున్న తండ్రి స్తోత్రాలనైనా. రామంజల బ్రదర్ మీరు స్వస్థపరచు తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అలాగే తండ్రి కరుణకుమార్ అమ్మగారి బ్లడ్ ఫైల్స్ నుంచి విడుదల దయచేయి తండ్రి స్తోత్రాలనైనా. మా చిన్నాన్నగారు రాజకుమార్ చిన్నాన్నగా మీరు స్వస్థపరచునైనా. అలాగే విజయమ్మ గారు, ఆత్మీయతల విజయమ్మ గారిని మీరు స్వస్థపరచు తండ్రి. ప్రతి బలహీనత మీరు కొట్టువేయమని పాసలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా కుటుంబాల క్షేమం కొరకే మొరుపెడుతున్నాను ప్రభా. అయ్యా అన్నయ్య రమేష్ బ్రదర్ని, చంద్రశేఖర్ బ్రదర్ని, సురేష్ బ్రదర్ని, రాంబాబు గారిని, అభిషేక్ గారి కుటుంబాలని ప్రభా, దౌలూరు గారి కుటుంబాన్ని, శ్రీనివాస బ్రదర్ని వాళ్ళ కుటుంబాల క్షేమం దయచేయండి. శాంసన్ బ్రదర్ని, అజయ్ బ్రదర్ని వాళ్ళ కుటుంబాలు మీరు దీవించు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా. అయ్యా ఉద్యోగాల విషయంలో కార్యం చేయి తండ్రి. మరి నిరుద్యోగ పరిస్థితిలో ఉన్న ప్రభా, అయ్యా తండ్రి చరణ్, సునీల్, శోభా సిస్టర్ ప్రభా, శ్రీనివాస్ గారిని మీరు దీవించు
దీవించండి. దివ్య, దీప్తి, అయ్యా సంతోష్ కుమార్ విషయంలో మీరు సహాయం చేయమని నీ పాసనలు వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా సిస్టర్ వివాహాల విషయంలో కూడా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను. ప్రత్యేకంగా జయరాజ్ బ్రదర్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. 29వ తారీఖున జరుగుతున్న వివాహాన్ని మీరు దీవించు నా తండ్రి. నీ నామానికి మహిమకరంగా వివాహం జరుగుటకు మీరు కృప చూపించు తండ్రి. మీకే స్తోత్రాలు. వాతావరణం, ఆర్థిక సమస్యలన్నింటినీ మీరు స్వాధీనించుకోమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి మీరు కృప చూపించండి ప్రభా. అయ్యా నిన్ను ఆశ్రయించి వారిని మీరు విడిచిపెట్టి వారి కారుని వాక్యం సెలవిస్తున్నది ప్రభా. నిన్ను ఆశ్రయించి నీ బిడ్డలు మీరు సకల పరిశుద్ధులు మీరు దీవించండి. ప్రతి బిడ్డను మీరు ఆదరించి మీరు కృప చూపించి దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో మా బంధుమిత్రులు, రక్త సంబంధి క్షేమం దయచండి. వారి కుటుంబాల సంతానాలు మీరు దీవించమని వేడుకొంచున్నాను. ఈ ప్రాంత ప్రజలు మీరు మార్చమని నీ పాసలో వేడుకొంచున్నాను తండ్రి. అయ్యా నీ మనుషులందరినీ మీరు కాపాడమని వేడుకొంచు. ఈ రాత్రికాల సమయం నాకు ఇచ్చిన భర్తను బట్టి ఆయన చేస్తున్న డ్యూటీలో తోడు నన్ను క్షేమకరంగా నడిపించండి. నా బిడ్డ పట్ల మీ చిత్తం నెరవేర్చు నాయన. నీకే స్తోత్రాలు. నా అత్తగారిని దీవించండి. తల్లిదండ్రులని, సహోదరుని మీరు కాపాడుతండి. వారి క్షేమం దయచండి. రక్షణ మారు మనసు అనుగ్రహించి మీరు నడిపించమని వేడుకొంచు. నేను మహిమపరుస్తూ గణపరుస్తూ మా ప్రార్థనలన్నింటినీ ఆలకించి సహాయం చేయబోతున్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ నన్ను నీ పాసలు సమర్పిస్తూ మా ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాను నా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్.